ఉయ్యూరులో మైనర్ను రేప్ చేసిన నిందితుడిని నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం 10 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా చాంద్ బాషాపై ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు పోలీసులు. ఉయ్యూరులో మైనర్ను రేప్ చేసిన నిందితుడిని నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం 10 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా చాంద్ బాషాపై ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు పోలీసులు. ఉయ్యూరులో మైనర్ను రేప్ చేసిన నిందితుడిని నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం 10 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా చాంద్ బాషాపై ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని కోర్టులో హాజరుపరిచేందుకు ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. ఓకే ఇచ్చేసేయండి. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కోర్టు వరకు ఇటు నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్తున్న విజువల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అయితే అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మొత్తం మీద చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మైనర్ బాలికను రేప్ చేసిన నిందితుడిని నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. 2 రోజుల క్రితం 10 సంవత్సరాల మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన వ్యక్తి చాంద్ బాషా. ఆ వ్యక్తిని ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరిచే సమయంలో కూడా ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లిన పరిస్థితి ఇప్పుడు సంచలనంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక పోలీసులు ఎవరైతే నిందితుడిని అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేసిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసే సమయంలో కూడా తలకి మాస్క్ వేసి మరి మీడియా సమావేశం పెడతారు. ఎందుకంటే ప్రస్తుతానికి అతను కోర్టులో శిక్ష ఖరారయ్యే వరకు కూడా కేవలం అనుమానితుడు, అతనిపై ఆరోపణలు వస్తున్న పరిస్థితి మాత్రమే, అతను నిందితుడు మాత్రం కాదనేది వాళ్ళ అభిప్రాయం. కానీ తాజాగా పోలీసులు ఏదైతే మైనర్ బాలికపై అత్యాచారం చేసే అంశానికి సంబంధించి కూడా బహిరంగంగానే అతనికి సంబంధించి కూడా ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి ఉయ్యూరు కోర్టు వరకు దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా ఆయన నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన సంఘటన ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.